ఓకే. సో ఇప్పుడు 7 నెలల పాలన రేవంత్ రెడ్డిది. ఈ 7 నెలల పాలనలో రకరకాల డెసిషన్స్ ఉన్నాయి. ఆ డెసిషన్స్ ఏమో ఒక అడుగు కూడా ముందుకెళ్ళా. ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది జిల్లాలకు సంబంధించి సైంటిఫిక్గా చేయలేదు, మళ్ళీ దాన్ని చేయాలనేది. తర్వాత ఫార్మాసిటీని ఏదో మారుస్తాము అని చెప్పి అదొకటి డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అవి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు జిల్లాలది కానీ ఫార్మాసిటీది కానీ? జిల్లాలదైతే నెంబర్ మాత్రం అంతనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొడంగల్ ఉంది, 5 జిల్లాలో ఉంది. ఆయన కాన్స్టిట్యూన్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ 5 జిల్లాలో ఉంది, ఒక కాన్స్టిట్యూన్సీ. తర్వాత మన వరంగల్లో ఉంది, పాలకుర్తి ఇంకేదో కాన్స్టిట్యూన్సీ ఉంది, అది కూడా ఒక 4-5 జిల్లాలలో ఉంటుంది. అలాంటివి లేకుండా రేపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ఉంది, 2026లో డీలిమిటేషన్ ఉంది. దానికి అనుగుణంగా జోనల్స్ కానీ బ్లాక్స్ కానీ ఏదైతే జిల్లాలు ఉందో కాన్స్టిట్యున్సీ వరకైనా ఆ జిల్లాలు ఉండేటట్టు నెంబర్ అదే ఉంటుంది నాకు తెలిసిన. కానీ తగ్గిస్తాను అన్నట్టు చెప్పినట్టు గుర్తు నాకు, జిల్లాల సంఖ్యను తగ్గిస్తాను అని అవసరం లేదు అని అన్నట్టుగా తగ్గించకపోవచ్చు. కాకపోతే ఒక్కొక్క దగ్గర 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మూలుగు ఉంది అనుకోండి 1.5 కాన్స్టిట్యున్సీ, జనగాం ఉంది 2 కాన్స్టిట్యున్సీలు. సో అట్లా లేకుండా దాన్ని ఒక సైంటిఫిక్గా ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలో ఉండే విధంగా చేసే అవకాశం అయితే ఉంది దాని ప్రకారంగా. కానీ జిల్లాలు మాత్రం తగ్గించారు, ఓకే, అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఈ ఫార్మసిటీ ఏంటి, ఎందుకని ఆగిపోయారు? అనేది ఫార్మసిటీది అక్కడ తీసేయాలి, ఇది పొల్యూషన్ అని చెప్పి అన్నారు ఆయన. పొల్యూషన్ సిటీ చుట్టూరు ఏదో పాకెట్స్ లాగా పెట్టాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది, తర్వాత ఓఆర్ఆర్ లోపల అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. దానిలో భాగంగా ఫార్మాసిటీని కూడా 3R మధ్యలో పెట్టాలా లేకుంటే 3R అవతల ఉంటే బాగుంటుంది అని చెప్పి స్టడీ జరుగుతూ ఉంది. దాని మీద ఇంకా డిసిషన్ మాత్రం ఏం తీసుకోలేదు. ఓకే. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఆయన స్పీడ్గా ఇవ్వట్లేదు అనేది కొంత అసంతృప్తి కూడా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. దాని కింద హడ్డిల్స్ ఏంటి, ఏఐసిసి నుంచి పర్మిషన్ లేకనా లేకపోతే ఈయన అడగలేదా వాళ్ళని, ఏం జరుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటేసారి 37 చైర్మన్లు వేసింది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా 5-10 నాలాంటి పోయి అడిగితే ప్రెషర్ తట్టుకోలేకుండా ఇచ్చేవాళ్ళు. కానీ ఒకటేసారి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే ఎలక్షన్, రేపు నోటిఫికేషన్, ఎంపీ నోటిఫికేషన్ వస్తుందనగా ఏఐసిసిని ఒప్పించి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది 37 మంది చైర్మన్లు. ఇంతవరకు ఎవరు కూడా చేయలే అట్లా. ఆయన ముఖ్యమంత్రి గారికి ఒకటి ఏంటంటే ఒకటేసారి వేసేస్తే మళ్ళీ ఇంకో 2 సెకండ్ బ్యాచ్ కూడా ఇవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే 37 ఒకటేసారి తీసుకొచ్చారు. ఇంకా 37-40 ఉంటాయి, దాదాపు 80-85 దాకా ఉంటాయి. కాబట్టి 1-2 monthsలో చేస్తారని మేము వింటా ఉన్నాం, చూడాలి. అంతేనంటారు. క్యాబినెట్ ఏంటి 6 ఖాళీలు అయితే పెట్టారు. దాంట్లో ఆ ఖాళీలను ఫిలప్ చేయడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్టున్నాడు ఈ మధ్య. వాళ్ళు ఏమో గవర్నర్ని కలిసినట్టున్నారు. గవర్నర్ అదే పర్పసా లేదా వేరే పర్పస్ ఏమన్నా ఉందా? కలిసి అన్ని రకరకాలు ఉంటాయి కదన్నా. ఇప్పుడు షెడ్యూల్ 9-10లో ఉన్నటువంటి బైఫర్కేషన్లు ఉన్నాయి, అది కూడా అయిపోతుంది. దాని గురించి రెండోది ఏంటంటే ఇప్పుడు 10 years అయిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది క్యాపిటల్ అనేది కూడా అయిపోయింది. తర్వాత ఎక్స్పాన్షన్, మీరు అన్నట్టు కూడా ఎక్స్పాన్షన్ కూడా ఫస్ట్ వీక్లో ఉంటుందని అంటున్నారు కదా. కాబట్టి దానివల్ల ఇంకా ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి గవర్నర్ కూడా అనేక సార్లు కొన్ని విధంగా షేర్ చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా అప్పుడప్పుడు పోయి అప్రైజాలు ఇస్తారు గవర్నర్కి యాజ్ ఎ కటసీగా. ఓకే. సో రకరకాలుగా ఉంటాయి కొన్ని మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి కానీ గవర్నర్గా. అనేక సార్లు నరసింహన్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా పోయి మాట్లాడుకొని వచ్చేవాళ్ళే కానీ వచ్చేవాళ్ళు. ఓకే, అది గవర్నరు ముఖ్యమంత్రి కలిగితే పెద్ద న్యూస్ ఏం కాదు. కానీ ఇప్పుడు క్యాబినెట్ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మీరు అడిగిన దానికి కూడా ఒక లాజిక్ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఇదే గవర్నర్ కలిసిండు, మళ్ళీ రేవంత్ పోయి కలిసిండు, కాబట్టి ఏదో ఉందని మీ అంతరార్థం నాకు అర్థమైంది. అంతే ఉంటుంది. జర్నలిస్టులకి వాళ్ళిద్దరు కలిస్తే ఏదో ఉంటుంది, ఏం లేకుండా అయితే టైం వేస్ట్ చేయరు కదా వాళ్ళు. గవర్నరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, కొన్ని బైఫర్కేషన్ బిల్లులు ఉన్నాయి కానీ 2 స్టేట్లకు సంబంధించినవి. అక్కడిక్కడ ఒకడే గవర్నర్ కాబట్టి ఇప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ చేసి ఉంటారు, దాని భాగంగా పోయి ఉంటారు. సో ఒక క్లారిటీ వచ్చిందా క్యాబినెట్ విషయంలో 6 ఎవరు అనేది? ఇద్దరు, మీరు మీలాంటి వాళ్ళు చూస్తేనే విన్నాము, 2 గురించే రాలేదని వింటున్నాం మేము. అది అధిష్టానంగా తెలిసిన విషయం కదా, మాకంతా పేర్లు రివీల్ కావట్లేదు. అన్ని మీడియాలో వస్తున్న పేర్లు తప్పితే సామాజిక న్యాయం కూడా చూసుకోవాలి కదా. ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఇవ్వలేకపోతారు. క్యాస్ట్ ఈక్వేషన్, రీజను, జిల్లా రకరకాలు ఉంటాయి. 17
33 జిల్లాలు ఉమ్. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి 10 జిల్లాలు ఉంటే 10 మందితోటే అయిపోతుండే. 33 జిల్లా మా జిల్లాకు రాలేదంటే ఎంతమంది కనిస్తారు? ఉండేదేమో 20, ఉండేదేమో 17. సో 17లో 11 అయిపోయినాయి, ఇంకా 6 ఉన్నాయి. ఈ 6లో నాది విద్యాశాఖ అని చెప్పి అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. ఆల్రెడీ ఆయన పోర్ట్ఫోలియో కూడా తీసేసుకొని నిన్న మాట్లాడినట్టున్నాడు. విద్యాశాఖనా హోమ్ మినిస్టర్? విద్యాశాఖ అన్నాడు ఆయన నిన్న. ఓకే, విద్యాశాఖ నాదేను అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాజగోపాల్ రెడ్డి. నాకు అంత పెద్ద ఐడియా లేదు. ఐడియా లేదా? విన్నావా ఈ స్టేట్మెంట్? విన్నా. హోమ్ మినిస్టర్ అయితే విన్నా. హోమ్ మినిస్టర్ ఏమో మరి అది మారిందేమో. నిన్నైతే ఎడ్యుకేషన్ నువ్వు సూట్ కాకపోవచ్చు నాకు తెలిసిన. అసలు పోర్ట్ఫోలియో తర్వాత సంగతి ఏదో ఒకటి. ముందైతే క్యాబినెట్లోకి ఎంట్రీన్స్ ఉంటుందా? ఎందుకంటే కోమటిరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు కదా. అదే రాజగోపాల్ రెడ్డి ఏమంటారంటే, నేను జాయిన్ అయిందే మినిస్టర్ ఇస్తా అంటే నేను జాయిన్ అయినా. నేను కానీ వివేక్ కానీ అందరికి తెలిసిన విషయం. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా మళ్ళీ అష్యూరెన్స్ ఇచ్చిరని వింటున్నాం. అథారిటీస్ కరెక్ట్ మనకు తెలియదు, కాబట్టి దానిలో భాగంగా ఆయన ట్రై చేస్తున్నట్టు మనకు కూడా తెలిసిన విషయం. ఇది మళ్ళీ పీసీసీ ఒకటి ఉంది. అలాంటి పీసీసీని ఖచ్చితంగా ఎవరో ఒకరిని పెట్టాలి. వినిపిస్తున్నట్టు పేర్లేమో బీసీలకు వినపడుతుంది, వేరే క్యాస్ట్లకి ఏమీ అవకాశం లేనట్టుంది. ఓన్లీ ఓసీకి అయితే లేదు నాకు తెలిసినంత వరకు. అదే బీసీఆర్, ఎస్సీఆర్, ఎస్టీ ఇది ఎట్లానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బీసీఆర్, ఎస్టీ, ఎస్టీఆర్, ఎస్సీ మూడో పేర్లు వినపడుతున్నట్టుంది. 3 పేర్లు కనిపిస్తాయి. ఆ 3లో మరి మహేష్ కుమార్ గౌడ్, లేదంటే మధుయాష్కి గౌడ్, ఇక సోనియా గాంధీ, రాహుల్ నాయక్, ఖర్గే గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కలిసి తీసుకుని ఆల్రెడీ అందరి సీనియర్స్ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో చాలా వరకు మంత్రివర్గం గురించి జరగలేదని వింటున్నాము. పీసీసీ గురించే చాలా జరిగిందని విన్నాం. అందరి అభిప్రాయ సేకరణ చేసుకుని బట్టి కూడా మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అందరు పోయినరు. బట్టి కూడా ఒక మూమెంట్లో అడిగారు కదా, పీసీసీ అడుగుతున్నట్టున్నారు ఆయన. వార్తలు వస్తూ ఉన్నాయి. అదే మరి లోపల ఏం జరిగిందో మనకు అదే తెలియదు. కానీ పీసీసీ నియామకాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అనేది ఒక న్యూస్. ఒకవేళ మధుయాష్కి గౌడ్కి ఇస్తే ఈయన మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కొంత సమన్వయ లోపం ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి స్పీడ్కి కొంత అడ్డుకట్ట వేస్తారేమో అనేది ఒక న్యూస్. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అతనికి కాకపోతే ఎవరికి వచ్చినా ఓకే అనుకునే మనస్తత్వం. ఆల్రెడీ ఆయన ఎంజాయ్ చేసాను ముఖ్యమంత్రి. మన మధుయాష్కి గారికి ఇచ్చినా లేకుంటే బట్టి గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా రూలింగ్ పార్టీ. ఇద్దరు ప్రోటోకాల్ ప్రకారంగా పీసీసీ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. ఆల్రెడీ బట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత అతనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఫోటోలు కానీ ఎవడు ఉన్నాయి. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ అనేది ఆర్గనైజేషన్ చూసుకుంటుంది తప్ప డే టు డే అంటే ఏముండదు. కాకపోతే పార్టీ పరంగా హెడ్ ఉంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా కూడా కలుపుకపోయే స్వభావం ఉంది. ఆయన చేయగలుగుతాడు. అంత ఆయన దగ్గర అయితే తాకత్ అయితే ఉన్నది. ఆయన దగ్గర ఆయన టాలెంట్ గురించి ఆయనకి పెద్ద లైక్స్ డిస్లైక్స్ అయితే ఏం లేవు నాకు తెలిసినంత వరకు. మధుయాష్కి ఇచ్చినా, లేకుంటే బర్లాం నాయక్కి ఇచ్చినా, ఇంకా ఎవరికి ఇచ్చినా, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినా కూడా ఆయనకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. జనరల్గా అందరిని అడిగినట్టే సీఎం కూడా అడుగుతారుగా. ఏఐసిసి తన అభిప్రాయాన్ని అయితే తీసుకుంటారు కదా, చెప్తారు. తన అభిప్రాయం తీసుకున్నప్పుడు మధుయాష్కి గౌడ్ని ఆయన చెప్తారా? ఏది ఇచ్చినా అన్న, ఇప్పుడు ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు కూర్చొని, కేసీ వేణుగోపాల్ కూర్చొని అందరు తింటారు. సబ్కా సున్నా అప్నా కన్నా అన్నట్టు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. 29 రాష్ట్రాలలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటారు వాళ్ళు. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్న తర్వాత ఎవరిని ఇవ్వాలనేది వాళ్ళు ఇస్తారు ఫైనల్ కదా. జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఇంతమంది అన్నట్టుగా ఇక్కడనే కాబట్టి ఎవరినో ఒకరిని పెట్టుకోవచ్చు. 29 రాష్ట్రాలలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీస్ ఉన్నారు, మారిపోతుంది. కంట్రీ యూనిట్గా తీసుకుంటే మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఎవరికైనా రావచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులను, కాంగ్రెస్ వాళ్ళని కూడా చూశారు కదా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి మొత్తం రాజశేఖర్ రెడ్డి లాగా వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంది. అలా అనిపిస్తుందా? రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి కంపారిజన్ చేయొద్దన్న. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా, అపోజిషన్ లీడర్గా ఉండి ఒక కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు 7 సంవత్సరాలనే ముఖ్యమంత్రి అయింది.
7 కూడా ఉందా? 7 కూడా 7 సంవత్సరాలు 2017-18 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంటర్ అయ్యారు. 2 సంవత్సరాలు చేసినట్టున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్, అంతే కదా? మా టీడీపీలోకి వెళ్ళి పోయినప్పుడు 2017 ఎండింగ్లో పోయింది, 18. ఓకే. సో 6-7 ఇయర్స్ అయింది. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లార్జర్ పెద్ద డయాస్ ఉండేది, కాకపోతే ఒకటి అడ్జస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు రాష్ట్రం చిన్నదైన తర్వాత ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం. ఎంటుకలు ఉన్న అమ్మ ఎక్కడ దువ్వినా మంచిగా ఉంటుంది అన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఎంటుకలు లేని వాళ్ళు వేయాలంటే చాలా కష్టం. చిన్న స్టేటు, ఎక్కడ పోయినా కూడా అడ్జస్ట్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న రాజకీయాలు కానీ, అప్పుడు కన్స్ట్రక్టివ్ విమర్శలు ఉండేది. మీడియా కానీ, పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కన్స్ట్రక్టివ్ ఉండేది. ఈరోజు మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది కరెక్టో ఏది కాదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాయిస్ కూడా ఎవరిదనే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేయడం అనేది చాలా కష్టం రాజకీయాలు. ఇప్పుడు నా గ్రాఫిక్స్ నా తలకాయ ఉంటుంది, నా బాడీ నాది మీరే ఉంటుంది, మీ వాయిస్ ఉంటుంది మొత్తం. కాబట్టి పబ్లిక్ కన్ఫ్యూజన్ చేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం, తట్టుకోవాలంటే కూడా చాలా కష్టం. అంటే నేను అడిగింది ఏంటంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి జనరల్గా కాంగ్రెస్ అధిష్టానం ఉంది, పెత్తనం ఉండేది. ఈయనే అధిష్టానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చాడు కదా. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ పరిస్థితిలో ఉన్నాడు అనేది కొంతమంది చెప్తుంటారు. అలాంటిది ఉందా? రాబోయే రోజుల్లో చెప్పలేం, కానీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే తప్ప ఇప్పుడు మనమైతే ఏం చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా, స్టిల్ స్క్రాలింగ్, ఇప్పుడే అమ్మాడుతున్నది గవర్నమెంట్. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే అప్పుడు మన కొన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేనిఫెస్టోలు లేని కూడా కొన్ని చేయాలన్నది ముఖ్యమంత్రికి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లేకుండే మేనిఫెస్టోలు తీసుకొచ్చిండు. కాబట్టి అటువంటివి కొన్ని ఉన్నాయి, ఇన్నోవేటివ్ కూడా ఆయన మైండ్లో ఉన్నాయి. కొన్ని ఎంగేజ్లో ఉంది, ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు చేసే అంటే వయసు ఉన్నది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఏదో ఒకటి యూనిక్గా చేస్తేనే కదా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఓట్లు అడగడానికి. కాబట్టి నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఇన్నోవేటివ్గా పోతాడని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఏకపక్షంగా వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం కొంతమందికి. తప్పన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఉన్నదనుకుంటా, ఐటీ ఉన్నదంటే శ్రీధర్ దావాసు పోయిండు, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కడే పోయిండు. లేకుండా కేటీఆర్ ఒక్కడే పోయిండు, కానీ ఏ మంత్రిని కూడా తీసుకపోలే, శ్రీధర్ బాబుని తీసుకొని పోయిండు. కాబట్టి మన ఆర్ఎన్బి ఉన్నది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తీసుకుపోయాను, ఫైనాన్స్ ఉంది, బట్టి గారిని తీసుకుపోయాను. ఎక్కడ కూడా ఆయన ఒక్కడే పోయి నేనే అని చెప్పి ఏ మీటింగ్లో కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, నా మనుషులు మేమంతా కలిసి అంటున్నారు. మా బట్టి గారు ఫైనాన్స్ చూస్తేనే నేను చేయగలుగుతా, నా చేతిలో ఏం లేదన్నాను. కాబట్టి ఎప్పుడు ఓన్ చేసుకుంటుండే తప్ప. సో కాంగ్రెస్ పార్టీని బాగా అలవాటు చేసుకున్నాడు అయితే. 100%. ఎందుకంటే క్యారీ చేయాలి. నువ్వే నెంబర్ 1 ఉన్నప్పుడు అందరిని క్యారీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. నీకు ఇంకెవరు లేరు కదా. వీళ్ళందరినీ సమన్వయపరచడం మామూలు విషయం కాదు కదా. అందరూ ఏదంటారు కొమ్ములు తిరిగిన లీడర్లు కదా. ఇప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మందిని క్యారీ చేయడంలో పెద్ద విషయం కాదని, జానారెడ్డి రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని వీళ్ళందరినీ క్యారీ చేయడం అంటే మామూలు విషయం. నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దాదాపు 15-20 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి. ఈ 16-17 మందిని క్యారీ చేయడంలో ఎలాంటి ఆయన బాధ లేదు. తీసుకుపోతాడు 100%. తీసుకుపోతున్నాడు కదా, చూస్తున్నాడు. తీసుకుపోతాడు 100% తీసుకెళ్తాడు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ సెటిలైట్ అయిపోయినట్టేనా? అది కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఎప్పుడే కానీ ఎప్పుడు కూడా మన ఎంపీ ఓడిపోయినప్పటికీ ఎంపీ ఇప్పించింది. ఆయన మీద గౌరవంతో కదా, ఆయన మీద గౌరవం లేదు, సీనియర్ మీద కేర్ చేయలేని కాదు కదా. ఎవ్వరు కూడా ఓడిపోయిన వాళ్ళకి టికెట్ రాలే. ఆ జీవన్ రెడ్డి గారికి ఒక్కరికే ఇప్పించుకొని గెలిపించాలని చాలా వరకు ప్రయత్నాలు చేసిండ్రు. అలాంటి పెద్ద మనిషి, ఏజ్లో ఆయన పెద్ద, ఎక్స్పీరియన్స్లో పెద్ద, ఏ రకంగా కూడా రేవంత్ రెడ్డికి ఆయన కాంపిటీషన్ కాదు. ఆయన పెద్ద మనిషి, లాయర్లు, ఒక అడ్వకేటు, ప్రజా జీవితంలో దాదాపు 40 ఏళ్ళు వివాదరహితుడు. ఆయన దూరం ఎందుకు చేసుకుంటారు చెప్పండి? కమ్యూనికేషన్ గ్యాప్. ఎవరు నాలంటోకి చెప్పింటాడు, జీవనాన్నకు చెప్పమని, నాలంటోడు మర్చిపోయి ఉంటాడు. సో దాంట్లో చిన్న కమ్యూనికేషన్. ప్రస్తుతానికి అయితే అది సెటిల్ అయిపోయింది 100%. కప్లో తుఫాన్ లాగా. అంతేనా? టీ కప్లో తుఫాన్.